హలో గైస్. సో నిజంగా ఫ్రిస్కో సిటీ ఓవర్ రేటెడా అనేది ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా చెప్తా. అది నిజంగానే ఫ్రిస్కో సిటీకి అంత సీన్ ఉందా లేదా, అసలు ఎందుకు మనల్ని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్రిస్కో షిఫ్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం అక్రాస్ ద కంట్రీ కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో అక్రాస్ ద కంట్రీ డెఫినెట్గా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రిస్కో అనే పేరుని డెఫినెట్గా వినుంటారు. ఇది నార్త్ డాలస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సిటీ. పర్టికులర్గా మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఫ్రిస్కో అంటే అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ నార్త్ డాలస్లో ఉంది. అండ్ ఇక్కడ మేజర్గా ఫుల్ ఐటీ జాబ్స్. ఓకే, ఫ్రిస్కోలో అండ్ పక్కనున్న ప్లేనో ఎడ్జ్లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ప్లేనో సైడ్ అంటే ఆల్మోస్ట్ ఫ్రిస్కో ఎడ్జ్లో ఓకే టూ మెనీ ఐటీ జాబ్స్ ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం లగ్జరీ హోమ్స్. ఐ థింక్ ఈ నార్త్ డాలర్స్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కాస్ట్ ఉన్న హోమ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే అది ఫ్రిస్కోలో ఉన్నాయి. అట్లనే టాప్ మోస్ట్ స్కూల్స్ ఓకే అక్రాస్ ద కంట్రీతో కంపేర్ చేసినా కూడా టాప్ మోస్ట్ స్కూల్స్ ఫ్రిస్కోలో ఉన్నాయి. అండ్ విత్ ఇన్ ద టెక్సస్లో చూసినా కూడా టాప్ మోస్ట్ స్కూల్స్ ఫ్రిస్కోలో ఉన్నాయి. అట్లనే $1 బిలియన్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఓకే, బట్ ఇదంతా రియల్గా వర్త్ ఇటా, అసలు ఆ సిటీకి అంత వాల్యూ ఉందా అనేది ఈ పర్టికులర్ వీడియోలో లెట్స్ బ్రేక్ ద రియాలిటీ. సో ఫ్రిస్కో బేసిక్గా 20 to 25 minutes డిస్టెన్స్లో ఉంటుంది డాలస్ డౌన్ టౌన్ నుండి. ఓకే, అండ్ ఇట్ ఈస్ క్లోజ్ టు ప్లేనో, మెకినీ అండ్ ప్రాస్పర్. ఈ పర్టికులర్ సిటీస్కి దగ్గరలో ఉంటుంది. ఫ్రిస్కోకి నార్త్ నార్త్ ఈస్ట్ సైడ్ మెకినీ ఉంది, నార్త్ సైడ్ ప్రాస్పర్ ఉంది, లెఫ్ట్ సైడ్ వెస్ట్ సైడ్ లిటిల్ ఎల్మ్ ఉంది. ఓకే, అండ్ సౌత్ సైడ్ కైండ్ ఆఫ్ లూయిస్విల్ ఉంటుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఇన్ యుఎస్, నాట్ ఓన్లీ ఇన్ టెక్సస్, ఇన్ యుఎస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్. ఇది ఒకప్పుడు ఒక విలేజ్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రీమియం సిటీ అయిపోయింది యుఎస్లోకి. అసలు ఫ్రిస్కో ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే ఆబ్వియస్గా మనోళ్ళు పర్టికులర్ తెలుగు వాళ్ళు హెవీగా ఉన్న ప్లేసు ఒకప్పుడు ఇర్వింగ్ ఉండేది, దాన్ని డామినేట్ చేసి ఇప్పుడు ఫ్రిస్కో అయిపోయింది. తెలుగు వాళ్ళకి సెకండ్ టాప్ మోస్ట్ ప్లేస్ ఏదంటే ఫ్రిస్కో, అంటే క్రౌడ్ పరంగా. బట్ ఇప్పుడు కొత్తగా మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆబ్వియస్గా ఫ్రిస్కోనే ఫస్ట్. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ జాబ్స్. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రిస్కోకి పక్కన అంటే ఆల్మోస్ట్ ఎడ్జ్లో ప్లేనో ఎడ్జ్ ఫ్రిస్కో దగ్గరలో టొయోటా ఉంది. టొయోటాది ఆల్మోస్ట్ నార్త్ అమెరికాది హెడ్ క్వార్టర్ ఉంది. అండ్ జేప్ మోర్గాన్ ఆఫీస్ ఉంది, పెద్ద క్యాంపస్. అండ్ టీ మొబైల్ క్యాంపస్ ఉంది, క్యాపిటల్ వన్ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఫ్యానిమే ఉంది. సో టెక్నాలజీ జాబ్స్, ఫైనాన్స్ జాబ్స్, హెల్త్ కేర్ జాబ్స్ ఓకే ఈ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఐటీ అండ్ కార్పొరేట్ జాబ్స్ కోసం పీపుల్ ఆర్ మూవింగ్ హియర్ కంటిన్యూస్లీ. ఓకే, నెక్స్ట్ థింగ్ రియల్ ఎస్టేట్ భూము. ఎందుకంటే ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మనుషులు షిఫ్ట్ అవుతారు. సో ఎక్కడ చూసినా న్యూ కన్స్ట్రక్షన్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రిస్కోలో మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఆల్రెడీ అయిపోయే స్టేజ్కి వచ్చింది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు. అండ్ లగ్జరీ హోమ్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి లైక్ రిచ్ వుడ్స్ అండ్ ఆల్. అండ్ యావరేజ్ హోమ్ ప్రైస్కి వెళ్తే మాత్రం చాలా హై ఉంది. మినిమం ఆఫ్ 650K వేసుకోవచ్చు కొత్త ఇంటికి వెళ్ళాలంటే. కొత్త ఇల్లు ఒక 40 lot సైజ్ ఇల్లు కొనాలన్నా కూడా 650K to 900K రేంజ్లో ఉన్నాయి ఇల్లులు. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లము ఎవరైనా కొత్త వాళ్ళు షిఫ్ట్ అవ్వాలనుకుంటే. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ప్రాపర్టీ ట్యాక్స్ టెక్సస్ మొత్తంలో ఎక్కువ, ప్లస్ ఫ్రిస్కోలో కూడా ఎక్కువ. ఫ్రిస్కోలో సగం పార్ట్ వచ్చేసి డెంటన్ కౌంటీ కిందకు వస్తుంది అండ్ సగం పార్ట్ వచ్చేసి కొలిన్ కౌంటీ కిందకు వస్తుంది. సో రైట్ సైడ్ కొలిన్, లెఫ్ట్ సైడ్ డెంటన్ కౌంటీ కిందకు వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రిస్కోలో చీపెస్ట్ హౌసెస్ అనే గేమ్ ఎప్పుడో అయిపోయింది, ఆ కాన్సెప్ట్ ఎప్పుడో అయిపోయింది. సో ఆ పాసిబిలిటీ అయితే కరెంట్ లేదు. నెక్స్ట్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫ్రిస్కో ఐఎస్డి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ టెక్సస్ రైట్ నౌ. ఓకే, అండ్ స్మాల్ స్కూల్స్ ఉంటాయి. ఓకే, స్మాల్ స్కూల్ అంటే అదేంది చిన్నగా ఉంటుందా, మరి ఫ్రిస్కో బెటర్ అన్నావు కదా అనే డౌట్ రావచ్చు. స్మాల్ స్కూల్ అంటే ఎట్ ఏ టైం ఒక క్లాస్లో 100 మందిని కూర్చోబెట్టి చెప్పకడం కంటే 10 మందిని పెట్టి ఒక క్లాస్లో వాళ్ళని పర్టికులర్ ఎవ్రీ స్టూడెంట్ని టేక్ కేర్ చేయడము టీచర్కి మచ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఎవరైతే కిడ్ పంపిస్తామో స్కూల్కి ఆ కిడ్ని డెఫినెట్గా టీచరు
అటెన్షన్ చూపించి అసిస్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని మెజారిటీ ఆఫ్ ద ఫ్రిస్కో స్కూల్స్ అన్ని స్మాల్ ఉండి ఓవర్ క్రౌడెడ్ లేకుండా తక్కువ క్రౌడ్తో ఉండి ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ స్ట్రాంగ్ స్పోర్ట్స్లో హెవీ ఉంది అండ్ అకాడమిక్స్ అయితే ప్రతి దానిలో మనలో టాప్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్పెల్లింగ్ బీ లాంటి కాంపిటీషన్ చూస్తే అట్లీస్ట్ నార్త్ డాలర్స్ నుండి అట్లీస్ట్ 1 కిడ్ మ్యాండేటరీగా ఉంటారు ఆర్ మోస్ట్లీ విన్నర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఈ ఏరియాకించి ఈ ఫ్రిస్కో ఆర్ సరౌండింగ్లో ఉన్న 3-4 సిటీలకించే ఉంటారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో. సో ఎవరికైతే పేరెంట్స్కి కిడ్స్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారో ఫస్ట్ చాయిస్ ఆబ్వియస్గా ఫ్రిస్కో. స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్మోస్ట్ డాలస్ కౌబాయ్స్ది హెడ్ క్వార్టర్ ఫ్రిస్కోలోనే ఉంది. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేడియం వాళ్ళు కట్టింది. సో ఆబ్వియస్గా ఈ పర్టికులర్ టీమ్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓకే అది చాలా యూజ్ అవుతుంది. అట్లనే ఎఫ్సి డాలస్ స్టేడియం అని ఇంకొక స్టేడియం కూడా ఉంది. అండ్ గోల్ఫ్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది, పీజీఏది గోల్ఫ్ హెడ్ క్వార్టర్ ఉంది. అండ్ అది ఎక్కడ ఉందంటే పీజీఏ అనే రోడ్ ఉంది, ఆ రోడ్ మీద ఉంది విచ్ ఈస్ ప్యారలల్ టు 380. సో ప్రాస్పర్ రోడ్కి ప్యారలల్గా ఉంటుంది పీజీఏ. అట్లనే స్టోన్ బ్లయర్ మాల్ ఉంది, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, టూ మెనీ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ షాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లగ్జరీ షాపింగ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఫ్రిస్కో ఈజ్ నాట్ జస్ట్ ఎ సిటీ, ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ లైక్ ఎ లైఫ్ స్టైల్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేట్ ట్యాక్స్ లేదు టెక్సాస్లో, అది అందరికీ తెలుసు ఓకే. అండ్ హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి ఓకే. సో ఇవి రెండు అడ్వాంటేజెస్. బట్ ఇక్కడ కాన్స్ కూడా ఉన్నాయి. హై హోమ్ ప్రైసెస్ ఉన్నాయి, హోమ్ ప్రైస్ వెరీ హై ఉంది. ఇక్కడ ఉండే ప్రాపర్టీ ట్యాక్స్కి ఆ హౌస్ ప్రైస్ హైలో కొంటే చాలా మంత్లీ పేమెంట్ కట్టాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ డే కేర్స్ అండ్ యాక్టివిటీస్. బేసిక్గా ఫ్రిస్కోలో చాలామంది తెలుసో తెలియదో డే కేర్లలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హైయెస్ట్ కాస్ట్ ఉన్న డే కేర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఫ్రిస్కోలో ఉన్నాయి కరెంట్, కంపేర్ విత్ ఎనీ అదర్ సరౌండెడ్ సిటీస్ ఓకే. ఈవెన్ యాక్టివిటీస్ కిడ్స్ యాక్టివిటీస్కి వెళ్ళాలన్నా కూడా ప్రతిదీ ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఒకవేళ శాలరీ బాగుంటే ఓకే, లేకపోతే చాలా ప్రెషర్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది వీటి వల్ల. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటివంటే ట్రాఫిక్ రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది అండ్ డెవలప్మెంట్ బాగా అవుతుంది, అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ బాగా పెరుగుతుంది. అండ్ హౌసింగ్ మార్కెట్ దగ్గరకు వచ్చేసరికి కాంపిటేటివ్ ఉంది. ఈవెన్ దో కరెంట్ అక్రాస్ ద కంట్రీ మార్కెట్ హౌసింగ్ మార్కెట్ అంతా డల్ ఉన్నా కూడా స్టిల్ ఫ్రిస్కోలో హ్యూజ్ డ్రాప్ అవ్వలేదు, అయింది కానీ హ్యూజ్ డ్రాప్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది ఏదైనా వేరే అదర్ స్టేట్ నుండి మూవ్ అవుతున్నారంటే మన వాళ్ళు పర్టికులర్గా ఫ్రిస్కోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి అక్కడే వెతుక్కునే పరిస్థితులు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా అటుకెంచి ఎవరైనా మూవ్ అవుతున్నారంటే వాళ్ళ $1 మిలియన్ ఇల్లు అమ్మేస్తే ఇక్కడ ఈజీ కొనిపడేయచ్చు కాలిఫోర్నియా ఇల్లు అమ్మేసుకుంటే. కాబట్టి స్టిల్ ఇల్లుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కాంపిటేటివ్నెస్ అట్లనే ఉంది. అండ్ ఆబ్వియస్గా సమ్మర్ రసవత్తరంగా ఉంటుంది, 100+ degrees ఉంటుంది ఇక్కడ టెంపరేచరు ఓకే. బట్ ఎవరు ఉండొచ్చు ఈ ఫ్రిస్కోలో? సో ఎవరికి బెస్ట్ ఫ్రిస్కో అనేది నేను నెక్స్ట్ చెప్పబోతున్నా. అది ఏంటంటే ఐటీ జాబ్ చేసే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఐటీ జాబ్స్ ఫ్రిస్కోలో ఉన్నాయి, పక్కన ఉన్న ప్లేనోలో ఉన్నాయి, డ్రైవింగ్ డిస్టెన్స్ దగ్గర అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ విత్ కిడ్స్ మెజారిటీ ఆఫ్ ద ఫ్రిస్కో యావరేజ్ ఏజ్లు 60s 70s లేవు, యావరేజ్ ఏజ్లు 40 దగ్గర ఉన్నాయి. అంటే వాళ్ళ పిల్లలు ఆల్మోస్ట్ యంగ్ కిడ్స్ ఉంటారు. సో పిల్లలు ఉండి మీకు వాళ్ళకి ఇండియన్ క్రౌడ్ ఉండాలనో లేకపోతే వాళ్ళ ఏజ్ సరిపోయే కిడ్స్ ఉంటే వాళ్ళకి ఆడుకోవడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది, ఫ్రెండ్షిప్ ఈజీ అవుతుంది అనుకుంటే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో గ్రీన్ కార్డ్స్ ఉండి సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకైతే బిందాస్ ఏరియా, హ్యాపీగా ఒక ఇల్లు కొనుక్కొని కంప్లీట్గా సెటిల్ అయిపోవచ్చు, అంత బెటర్ ప్లేస్. సో ఎవరికి సెట్ అవ్వదు అంటే స్టూడెంట్స్కి, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ ఏరియా. బేసిక్గా యూనివర్సిటీ ఆఫ్ డెంటన్ వాళ్ళు డెంటల్లో ఉంటే బెటరు, చీప్ అవుతుంది కంపేర్ ఫ్రిస్కో. స్టూడెంట్కి వర్కౌట్ అవ్వదు. అట్లనే లో బడ్జెట్లో ఉండి కొత్తగా యూఎస్కి వచ్చిన వాళ్ళకి రైట్ అంత ఎక్స్పెన్సివ్ ఏరియాలు ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకు వీళ్ళు ఈ 2 కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఫ్రిస్కో వర్కౌట్ అవ్వదు. సో ఇఫ్ మనీ, జాబ్ స్టెబిలిటీ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఈ 3 ప్రయారిటీ అయితే మాత్రం ఫ్రిస్కో బెస్ట్ ప్లేస్ టెక్సాస్లో. కానీ బడ్జెట్ టైట్ ఉందనుకో
ప్లేనో, మెకినీ ఆర్ లిటిల్ ఎల్మో సరౌండెడ్ సిటీస్కి వెళ్ళడం బెటర్. సో మీరు ఫ్రిస్కో గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఓకే, సో మీ పర్స్పెక్టివ్లో నార్త్ డాలస్లో ఉన్న సిటీస్లో బెస్ట్ సిటీ ఏది అనుకుంటున్నారు? నా పర్స్పెక్టివ్లో అయితే ఫ్రిస్కో. ఈవెన్ దో నేను ఫ్రిస్కోలో ఉన్నాను, బట్ ఫ్రిస్కో బెస్ట్ సిటీ అని నేను అనుకుంటున్నా. మీ పర్స్పెక్టివ్లో నార్త్ డాలస్లో ఏ సిటీ బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.